హైదర్గూడ న్యూస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోస్టర్ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఇద్దరికి పదోన్నతులు కల్పించారని అన్నారు. హైకోర్టు పదోన్నతి ఇవ్వాలని ఇచ్చిన ఉత్తర్వులను హైదరాబాద్ డీఈఓ రోహిణి తుంగంలో తొక్కారని ఆరోపించారు. న్యాయంగా నాకు రావాల్సిన పదోన్నతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయక సర్వీస్ నిబంధనలు పాటించకుండా తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రజాప్రభుత్వం ప్రజల పాలన అని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదేం ప్రజాపాలనగానే నిలదీశారు. దివ్యాంగుడికి పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. సెకండ్ రౌండ్ 40 నిమిషాలు కావాలి. ఈ ఎస్టీ వాళ్ళని ఇద్దరు తీసుకొచ్చి మీద పెట్టింది. వాళ్ళు ఏమన్నా తీసుకుంది ఇంకో పర్సన్ చేస్తుందో ఏం చేస్తుందో ఏమో మనకి ఏముంది లేక పోనీ అని అంట. వాళ్ళు ఇవ్వదో వాళ్ళు చెప్తారు. నీకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళని తీసేసి 40 నిమిషాలు స్టార్ట్ చేసుకుని రావాలి. అది జాంతన ఒకవేళ వాళ్ళకు నష్టం జరిగితే వాళ్ళు చట్ట ప్రకారంగా పోయి ఫైట్ చేసి రోహిణి వాళ్ళకి మెయిన్ రోహిణి విద్యాశాఖ అధికారి రోహిణి ఎట్లా తీసుకొచ్చింది వాళ్ళని అక్కడ ఉన్నోళ్ళని రోస్టర్ పాయింట్లు ఇచ్చారు అంతే. తప్పుడు రోస్టర్ పాయింట్ అంటే నిబంధనల విరుద్ధంగా 39 స్టార్ట్ అయ్యి కాదు. తక్కువ పాయింట్ ఉండడం వల్ల ఇచ్చింది. తప్పుడు శ్రీనివాసును నా ఏజ్ వచ్చేసి 52 సంవత్సరాలు. నేను 24 సంవత్సరాలుగా హైదరాబాద్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. ప్రస్తుతం నేను మాంగారి బస్తీలో కూడా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ సిసి నగర్లో కూడా మొన్న జూలై 1 నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్లో వచ్చి అక్కడ పనిచేస్తున్నా. ఈ మధ్యలో ప్రమోషన్లలో నా పేరు ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఇంగ్లీష్లో ఫస్ట్ లిస్ట్లో ఉండే, తర్వాత బయాలజీలో ఫోర్త్ పేరు ఉంది. కానీ అందులోకి వెళ్ళి తీసేసింది. ఎందుకు తీసేసిన అంటే నీ మీద కేసు ఉన్నది కాబట్టి ఇవాళ నన్ను తీసేసి నేను హైకోర్టును అప్రోచ్ అయ్యి ఈ ఇంటీరియర్ ఆర్డర్ ఇప్పుడు నెక్స్ట్ ప్రమోషన్లలో ఇతనికి ఇవ్వమని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. WP నెంబర్ వచ్చేసి 17/21/2024 సంవత్సరము మొన్న 8వ తారీఖు ఇచ్చింది. దాన్ని ఉల్లంఘించింది. నా రోస్టర్ పాయింట్ కూడా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈ 25వ పాయింట్ 15వ పాయింట్లో రోస్టర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసి నాకు అన్యాయం చేసింది. దానివల్లనే నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన. మొన్నటి ప్రెస్ మీట్లో ఏమో శ్రీమతి రోహిణి గారు హైదరాబాద్ విద్యాశాఖ అధికారి వారు చేసిరు. వారు నిబంధనలకు విరుద్ధంగా చేసిరు. ఇంకా వాళ్ళు అందులో ఏం తీసుకున్నారో ఎట్లా చేసిరో తెలియదు. కానీ అది చట్ట ప్రకారం చెల్లది. వెంటనే వాళ్ళ ప్రమోషన్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని అందరి అధికారులను కోరుతున్నాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, తర్వాత డిఓను, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారిని, తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని. వాళ్ళ చట్ట విరుద్ధము రోస్టర్ పాయింట్లకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది కాబట్టి రూల్ ఆఫ్ లాకు అగనిస్ట్ కాబట్టి వాళ్ళ వెంటనే ప్రమోషన్లు రద్దు చేసి నాకు ప్రమోషన్ ఇవ్వాలని పత్రికాముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటి ఐటీ సెక్షన్ సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద ఏదైనా ఒక పిటిషన్ కానీ అధికారుల మీద కోర్టుకు పోయేటప్పుడు వాళ్ళకు నోటీస్ ఇవ్వాలని ఉంటుంది. ఆ నోటీసుని నేను ఈ పత్రికా ప్రకటన ద్వారానే దీన్ని నోటీసుగా భావించగలరని మనవి చేస్తున్నా. ఇంకొకటి సహజ న్యాయ సూత్రాలు. ఏదైనా ఎవరైనా అధికారుల మీద కానీ ఎవరి మీద కానీ కోర్టుకు పోవాలంటే ఆ విషయాన్ని మొత్తం వాళ్ళకి తెలియజేయాలి. నేను ఈ పత్రికా ముఖంగానే వాళ్ళకి తెలియజేస్తున్నా. రూల్ ఆఫ్ లా నష్టం జరిగింది కాబట్టి రూల్ ఆఫ్ లా పాటించలేదు కాబట్టి నేను కోర్ట్ ఆఫ్ లా దగ్గరికి వెళ్తున్నా. కోర్ట్ ఆఫ్ లా అంటే కోర్టు దగ్గరికి, రూల్ ఆఫ్ లా అంటే అన్ని గవర్నమెంట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. చట్టానికి నిబంధనలకు ఉల్లంఘన పాల్పడ్డారు కాబట్టి నేను ప్రెస్ మీట్లు పెడుతున్నా. నాకు ఈ వ్యవస్థలో మొత్తం ఇంతమంది ఉన్నారు. మొత్తం తెలంగాణ మొత్తం వ్యవస్థలో న్యాయమే జరుగుతలేదు. ఒక టీచరు లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన నాకే జరుగుతలేదు. ఇక మామూలు వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది? ప్రతిసారి కోర్టు పోవడం అంటే చాలా ఖర్చుతో కూడుకుంది, శ్రమతో కూడుకున్నది.